ఇంద్రనీల్ గారు ఏంటి ఆర్టీసీ మీద అంత పగ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఏమో అంటున్నారు ఇప్పటికి ప్రస్తుతానికైతే పరిస్థితులు అలాగే కనిపిస్తుంది. అసలు మన ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలనే అడుగులు ఎప్పుడెప్పుడు జరిగినాయి, గతంలో కూడా జరిగినాయి కొన్ని సందర్భాల్లో. ఎప్పుడు అని మీరు చూసుకుంటే 2001 నుంచి 2004 మధ్య శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు అప్పట్లో ఆ టర్మ్లో 54 ప్రభుత్వ రంగ సంస్థలు మూసివేయటం, లేదు అంటే ప్రైవేట్ పరం చేశారు. ఆ తరుణంలో ఆర్టీసీని కూడా చేయాలనే ప్రతిపాదనలు రావటం, అందులో మీరు కానీ చూసుకుంటే రూట్లని అంటే సర్వీస్ లైన్స్ని ప్రైవేటీకరణ చేయాలి అనే ప్రపోజల్ తీసుకొస్తే ఆర్టీసీ కార్మిక సంఘాలు భారీ ఎత్తున నిరసనలు తెలిపినాయి, ఇది ప్రైవేటీకరణకు నాంది అని. సో ఇమీడియట్గా రాజశేఖర్ రెడ్డి గారు మళ్ళీ అధికారం రాగానే దానికి పుల్ స్టాప్ పడింది. రెండో టర్మ్ మళ్ళీ 2014 నుంచి 2019 మధ్య హైర్ బస్సెస్ సిస్టమ్ అని కొత్తది తెచ్చారు. అంటే ప్రైవేటు వ్యక్తుల నుంచి అద్దెకు తెచ్చుకునే మోడల్ లాగా కొత్తది తెచ్చారు. దీన్ని కూడా ఆర్టీసీ కార్మిక సంఘాలు పరోక్ష ప్రైవేటీకరణగా దీన్ని చెప్పి బాగా వ్యతిరేకించారు. సో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఒక హామీ ఇవ్వటం, వాళ్ళని ప్రభుత్వంలో విలీనం చేసుకోవటం. ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సార్, విలీనం అని చెప్పి అంటే 5 ఏళ్ల టర్మ్ అయిపోయిన తర్వాత చేయలే, ఇమ్మీడియట్గా ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ఫస్ట్ 2-3 మంత్స్లోనే స్టార్ట్ అయిపోయింది. కరోనా సమయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కరోనా సమయంలో అసలు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైనవి. ఆ తర్వాత కూడా ఏం చేశారు, లాక్డౌన్ రిలీఫ్ ఇచ్చేటప్పుడు కూడా ముందు 50% సీట్లు అలానే ట్రావెల్ చేయాలని పెట్టారు. అంటే అసలు ఆర్టీసీ కోలుకోలేని దెబ్బ తిన్నప్పుడు కూడా విలీనం చేసుకోవటం వలన ప్రభుత్వం అండదండలతో జగన్ గారి ప్రభుత్వం వలన ఆర్టీసీ బతికింది. వాస్తవం అది, ఇది ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిన విషయం.